హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో సైకిల్థాన్ 2025 కార్యక్రమం ప్రారంభమైంది. నగరాల్లో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించడానికి, ప్రజల్లో హెల్తీ లైఫ్ అలవాట్లను పెంపొందించడానికి హెచ్ఎంటీవీ కార్యక్రమం చేపట్టింది. 76వ రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంస్థలతో కలిపి నిర్వహిస్తోంది. నగరాల్లో పెరుగుతున్న జనాభాతో పాటు సొంత వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి ఇంట్లోనూ 2-3 సొంత వాహనాలుంటున్నాయి. దీంతో హైదరాబాద్లో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ జామ్తో పాటు పెరిగిన కార్లు, బైకుల వినియోగం వల్ల వాటి నుంచి ఉద్గారాలతో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. వీటితో పాటు ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నడక, సైక్లింగ్ మంచి ఆరోగ్య సాధనాలు. ప్రతిరోజు సైక్లింగ్ చేస్తే బీపీ, షుగర్ లాంటి వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్న అనేక మందికి సైక్లింగ్ అనేది దివ్యౌషధంగా మారుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైక్లింగ్ అత్యవసరం. సైక్లింగ్ వల్ల శరీరం ఆరోగ్యంగా మారడమే కాకుండా మానసిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. అంతేకాదు సైక్లింగ్ చేయడం వల్ల పెట్రోల్ అవసరం లేక పెట్రోల్ ఆదా అవుతుంది. అంతేకాదు వాయు కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. సైక్లింగ్ను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సైక్లింగ్పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది హెచ్ఎంటీవీ. రమణ బాబు హెచ్ఎంటీవీ ఏదైతే ఈ సైక్లింగ్ కండక్ట్ చేస్తుందో చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఎంతో హుషారుగా ఈ సైక్లింగ్ కి మాత్రం ఎంతో మంది కూడా రిజిస్టర్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఒక 10 minutes బ్యాచ్ మనకు సైక్లింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే యువత అవ్వచ్చు, ఇటు ఫీమేల్స్, మేల్స్ చాలా మంది ఇంట్రెస్ట్ వస్తున్నారు. సైక్లింగ్ అనేది ఇప్పుడు చాలా మంది దీన్ని ఎక్కువ అంటే అప్పట్లో చూస్తే ఎక్కువ మంది సైక్లింగ్ హెల్త్ కోసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు మాత్రం సైక్లింగ్ తక్కువ చేస్తారు. అయితే ఇప్పుడు మనం హెచ్ఎంటీవీ నుంచి అయితే ఏదైతే మనము ఈ ఈవెంట్ కండక్ట్ చేసామో ఇక్కడ చూస్తే అయితే సైక్లింగ్ కి ఎంత మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కూడా మనకు క్లియర్ గా అనిపించింది. విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోటాపోటీగా ఎంతో మంది సైక్లింగ్ కి వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్టేజ్ దగ్గరికి రీచ్ అవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ఎంతో హుషారిగా సైక్లింగ్ అయితే చేస్తున్నారు. అయితే హెచ్ఎంటీవీ నుంచి ఈ సైక్లింగ్ 5 kilometers 10 kilometers కండక్ట్ చేస్తారు. ఎక్కడైతే మనకు పీపుల్ ప్లాజాలో స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ అరౌండ్ మనము సెక్రటేరియట్ దగ్గర యూ టర్న్ తీసుకొని మళ్ళీ అదే పాయింట్ కి వెళ్తే 5 kilometers